జిల్లా చేగుంట మండల పరిధిలోని చందాయిపేట్ గ్రామంలో ఆయిల్ ఫామ్పై చేగుంట ఉద్వానా ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ్ కిరణ్ రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, నగేష్ గుప్తా, రైతు సమన్వయ అధ్యక్షుడు ఆంజనేయులు, రైతులు శోభన్, శివరాజయ్య, స్వామి యాదవ్, నాగరాజు యాదవ్, యూసఫ్, అక్బర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్కీమ్ కింద మనకి చందాయిపేట్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ ఒక స్కీమ్ లో మనకి ఆయిల్ పామ్ పంట పైన అవగాహన సదస్సు గురించి ఇక్కడ మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి దాని మీద గవర్నమెంట్ ఆయిల్ పామ్ పంట పైన గవర్నమెంట్ కనిపించే రైతుల పైన అవగాహన గురించి ఇక్కడ రైతులను ప్రోత్సహించడానికి ఇక్కడ రావడం జరిగింది. మేము ఎకరాకి వచ్చేసి మనకి గవర్నమెంట్ నుంచి 50,000 వరకు సబ్సిడీ అందించడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి 11,600 వరకు మొక్కల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ 22,000 వరకు డ్రిప్ మీద ఖర్చు చేయడం జరుగుతుంది. సంవత్సరానికి వచ్చేసి మనకి గవర్నమెంట్కి రైతులకు వచ్చేసి మనకి ఆదాయం ఉండదు కాబట్టి 3 సంవత్సరాల వరకు పంట వచ్చేంత వరకు 4,200 వరకు మనకి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడం జరుగుతుంది. మనకి పంట వేసుకుంటే ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే మీరు వరి వేసుకున్నా కానీ కాటన్ వేసుకున్నా కానీ 6 నెలలకు పంట వస్తుంది. ఈ పంట వేసుకుంటే ఒకసారి 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయితే మనకి 40 సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు. నెల నెల ఆదాయం ఉంటుంది. ఎట్లా అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లా వస్తుందో ఆదాయమో, ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఎట్లా వస్తుందో ఆదాయమో, అట్లా మనకి ఒక రైతుకు నిరంతరం ఆదాయం ఉండే విధంగా ఉంటుంది ఈ పంట ద్వారా. అయితే ఒక టన్నుకు వచ్చేసి మనకి మార్కెట్లో ధర వచ్చేసి 15,000 వరకు ఉంది. ఒక ఎకరాకు వచ్చేసి మనకి 10 నుంచి 15 టన్నుల వరకు పంట పండడం జరుగుతుంది సార్. పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా, ఇలాంటి వాతావరణ పరిస్థితులైనా అలాంటి మొక్కలు ఇస్తున్నాం మనకి ఇక్కడ. చేస్తే కొంతమంది వచ్చేవాళ్ళు వస్తారు. అలా కొద్దిగా మొట్ట పెట్టి 4 రోజులు పెట్టిననుకో వాళ్ళ ఇయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంతమంది ఆ తోటలు చూసి అవన్నీ చూసి పెట్టి నేను ఉట్టిగా పెట్టలే. అంటే నువ్వు